నమస్తే. నేను ప్రియ. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని కొన్ని సంస్థలు వైఎస్ఆర్ పార్టీకి, మరికొన్ని సంస్థలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రకటించాయి. ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు, మరింత మంది మేధావులు సైతం ఫలితాలపై ఆయా పార్టీలకు అనుకూలంగా వివరించారు. మరికొంతమంది స్వామీజీలు జ్యోతి స్కూల్ కూడా అధిక శాతం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో చేపడుతుందని తెలిపారు. అయితే పార్వతీపురం, మన్యం జిల్లా శ్రీ సర్వమంగళ విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ మురపాక కాళిదాసు శర్మ ముందుగానే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయాన్ని చేపడుతుంది అని పత్రికా ప్రకటన చేశారు. ఎన్నికల సమరం ప్రారంభమైన వెంటనే ఈయన చేసిన పత్రికా ప్రకటన సంచలనమైనది. గతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటూ ముందే చెప్పారు. ఇప్పటికీ రాష్ట్రంలో అనేక మంది జ్యోతిష్యులు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పినప్పటికీ ప్రస్తుతం కాళిదాస్ శర్మ చెప్పిన మాట సత్యమైంది. కౌంటింగ్ ముందు రోజే తెలుగుదేశం పార్టీ శ్రేణులు శర్మతో మాట్లాడి 9వ తేదీకి ప్రమాణ స్వీకారం కోసం ముహూర్తం కూడా ఖరారు చేయడం జరిగింది. దీంతో కాళిదాసు శర్మను చాలా మంది అభినందిస్తున్నారు. ఈరోజు విజయనగరం జిల్లాలో గెలిచిన పలువురు నాయకులు కాళిదాసు శర్మ కలుసుకుని ఆశీస్సులు తీసుకోవడం విశేషం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలని మనం ఇప్పుడు చూసాం. కనీవిని ఎరుగని రీతిలో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా బాధ్యతలను స్వీకరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 9వ తారీఖున ప్రమాణ స్వీకార ముహూర్తం చేయబోతున్నారు. దాని విషయమై నిన్న అమరావతిలోనే మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పెద్దలతో చర్చించి 9వ తారీఖు ముహూర్తాన్ని పరిశీలించమంటే ఆ ముహూర్తాన్ని పరిశీలించి ఉదయం 11:50 సుమారుగా ఆ సమయంలో ప్రమాణ స్వీకారం చేయడం మంచిది. ఎందుకంటే జ్యేష్ఠ శుద్ధ తదియ ఆదివారం జూన్ 9వ తేదీ 2024 11:50 చిల్లరలో అతను ప్రమాణ స్వీకారం చేయడం అనేటటువంటిది సింహలగ్నం, విశేషమైన బలమైన ముహూర్తం. ఆ సింహలగ్నానికి లగ్నాధిపతి రాజ్యస్థానంలో, సింహలగ్నానికి రవి రాజ్యస్థానంలో శుభగ్రహాలు రవి, బుధ, గురు, శుక్రులతో కలిసి అక్కడ ఉండడం, అలాగే 9వ స్థానంలో భాగ్యంలో కుజుడు స్వక్షేత్రంలో ఉండడం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి బలమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఆ యోగం వల్ల కేంద్ర ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్కి విశేషమైనటువంటి వనరులు, అలాగే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభం నుండి బయటపడడానికి ఆ భగవద్ అనుగ్రహంతో చాలా మంచి అవకాశాలు వస్తాయి. ఇక్కడ మనం ఈ పార్టీ స్థాపించిన కాలచక్రానుసారంగా అమ్మవారి అనుగ్రహంతో, మా గురువుగారి యొక్క దయతో గత 4 ఎలక్షన్స్ నుండి కూడా మనం పార్టీ స్థాపించిన కాలచక్రాన్ని అనుసరించి ఫలితాలు చెప్తున్నాం. ఇందులో వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి జాతకమనో, లేదా పవన్ కళ్యాణ్ గారి జాతకమనో, లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకమో కాదు. ఏదైతే వారు పార్టీని స్థాపించారో ఆ స్థాపించిన కాలచక్రానుసారంగా మన ఫలితాన్ని చెప్తున్నాం. ఇదే విషయాన్ని గత 2023 సెప్టెంబర్లో కూడా ఒక మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ 2024 జనవరి 21 లోపు కానీ ఎలక్షన్స్ జరిగితే వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన బాధ్యతలు స్వీకరించడానికి తగిన విధంగా గ్రహగతులు పార్టీ స్థాపించిన కాలచక్రానుసారంగా ఉన్నాయి. అప్పుడు ఎవరైతే దానికి అధినాయకులు అవుతారో వాళ్ళే రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. 21 జనవరి 2024 దాటితే కొంచెం ఆ పార్టీకి ప్రతికూల పరిస్థితులు వస్తాయి, పార్టీని స్థాపించిన కాలచక్రానుసారంగా. కాబట్టి మొన్న ఒక నెల కిందట కూడా ఎలక్షన్స్ ముందు, ఒక నెల ముందు కూడా నేను చెప్పాను, కూటమికే అధికారం వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ పత్రికా ప్రకటనలోనే చంద్రబాబు నాయుడు గారికే వ్యక్తిగతంగా 125 దాటి
సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పాం. ఆ పత్రికా పేపర్ కటింగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, పత్రికాముఖంగా అని చెప్పాం. అయితే ఇవన్నీ కూడా ఒక పార్టీ మీద అభిమానంతోనో లేదా ఇంకొక పార్టీ మీద ద్వేషంతో చెప్పేవి కాదు. ఈరోజు కూడా ఈ క్షణమును కూడా అమ్మవారి అనుగ్రహంతో నాడీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా మనం అటు ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కాలచక్రం, అలాగే గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి ఆ వైఎస్ఆర్సీపీ కాలచక్రాన్ని అనుసరించుకొని దాని ఫలితాలనే మనం చెప్తున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రగతి పథంలో నడిపించేందుకు కావాల్సిన శక్తియుక్తులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అమ్మవారు ఇవ్వాలని, ఎందుకంటే మనకు కూడా ఈ 2025 రాబోయేటువంటి మే నెలను కూడా బాబు గారి తాలూకా అదే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ కాలచక్రాంశం కూడా కొన్ని ఒడిదుడుకులు అనేటువంటి తీవ్రంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా దైవ బలంతో వారు దాటారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఆంధ్రప్రదేశ్ దినదినాభివృద్ధి, హిందూ ధర్మ స్థాపన ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళి సమస్త దేవతా శక్తులు కూడా ఇదే విషయంలో కూడా నేను నిన్న గౌరవ చంద్రబాబు నాయుడు గారికి పార్టీ పెద్దలకి నేను ఒక వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా నేను మీకు చూపిస్తాను. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని అక్కడ అపచారములు జరుగుతున్నాయి. వాటిని సవరించడంతో పాటు శ్రీనివాస సేతు అనే తిరుపతి నుండి అలిపిరి వెళ్ళే దారిలో ఫ్లైఓవర్ని నిర్మించారు. ఆ ఫ్లైఓవర్ పిల్లర్స్ కిందని స్వామివారి ప్రత్యక్ష స్వరూపమైనటువంటి శంఖు చక్ర నామములు కూడా అక్కడ వాళ్ళు సిమెంట్గా తయారు చేసి పోత దీంతో అంటించడం జరిగింది. మనం అనుకోవచ్చు, ఇప్పుడు ఫ్లైఓవర్ నుంచి మనం ప్రయాణం చేసేటప్పుడు కింద దేవాలయాలు ఉండొచ్చు కదా, లేదంటే దాని మీద కొన్ని దేవత వాల్ పోస్టర్లు అంటించవచ్చు కదా అని. కానీ దేవాలయాలు ఉన్నప్పుడు తర్వాత ఫ్లైఓవర్ తయారైనప్పుడు కూడా విశేషంగా కావలసే అది ఎవరు చేశారు, దాని తాలూకా నిర్ణయం ఎవరిచ్చారో, దానికి ఆగమ శాస్త్ర ప్రకారం ఎవరు నిర్ణయించారు అనేటటువంటి దాన్ని మనం తీసుకున్నా అది చాలా తప్పిదము. కాబట్టి నా యొక్క విన్నపము అమ్మవారి దగ్గర నుండి చెప్తున్నాను. ఈ విషయాన్ని నేను స్వయంగా టీడీ జనార్దన్ గారికి, చంద్రబాబు గారి తాలూకా ఆంతరంగ సలహాదారు టీడీ జనార్దన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అభ్యర్థిస్తూ నేను ఒక ఉత్తరాన్ని కూడా నేను ఇవ్వడం జరిగింది. బాబు గారు పరిపాలనా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొట్టమొదటి చేయవలసిన ఆవశ్యకతమైన పని ఏమిటంటే ఆ తిరుపతి శ్రీనివాస సేతు ఆ ఫ్లైఓవర్ పిల్లర్స్ మీద ఉన్నటువంటి శంకుచక్ర నామాలని తొలగించాలి, లేదంటే వాటి మించి ప్రయాణం చేయడం అనేది